వాళ్ళ దగ్గర ఉన్న JF-29 క్వశ్చన్ మార్క్. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మేము వార్ ఎక్సర్సైజ్ చేస్తుండగా వాళ్ళ JF-20 టిబెట్లో తిరుగుతూ ఉన్నాయి, మేము వీ కుడ్ లాక్ ఆన్ టు ఇట్ అని చెప్పారు ఆయన. లాకింగ్ అనేది ఒక ఎయిర్ ఫోర్స్ టెక్నిక్ ఉంటుంది. దాన్ని రెడార్ని వాడు చిక్కిన తర్వాత దాన్ని లాక్ చేసేస్తే అది ఎటు వెళ్తే ఇది కూడా అటే వెళ్తుంది అనమాట. అంటే అప్పుడు మిసైల్ షూట్ చేస్తే ఇంకా తప్పించుకోలేదు. అది మేము లాక్ చేసాం JF-20 అన్నారు. అంటే దాని స్టెల్త్ కాదని అర్థమైపోయింది కదా. వాళ్ళకి ఏం స్టెల్త్ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్లకు నకిలీ చేయడం బాగా తెలుసు వాళ్ళకి. అమెరికా నుంచి, జపాన్ నుంచి, రష్యా నుంచి ఇవన్నీ తెచ్చుకొని నకిలీ చేస్తున్నారు. కానీ దాంట్లో ఉన్న టెక్నాలజీ అబ్జర్ప్షన్ అవ్వలేదు వాళ్ళకి. హిందీలో నకిలీని నక్కల్ కర్నేకే లియే భీ అకల్ చాహియే అని అంటారు. కరెక్ట్. సో అటువంటిది. సో దాంట్లో మెటలర్జీ ఉంటుంది. ఎటువంటి మెటల్స్ పెడితే అది పనిచేస్తుంది. వాళ్ళకి ఇంకా మెటలర్జీ అర్థం కాల. ప్లస్ దాని డిజైన్లో ఎటువంటి ఫీచర్స్ పెడితే, ఆ హీట్ సిగ్నేచర్స్లో ఎటువంటివి పెడితే తప్పించుకోవచ్చు, మోటార్ యొక్క కెపాసిటీ, ఇవన్నీ వాళ్ళకి చైనాస్లో ప్రస్తుతానికి లేదు వాళ్ళ దగ్గర. ఎనీవే, పాయింట్ ఇస్ ఈ ఎకో సిస్టమ్ అంతా ఒక్కసారి కదిలింది. ఒక నెల క్రితం ఈ యొక్క సోకాల్డ్ 6th జనరేషన్ పాకిస్తాన్ మేము కొంటాము అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కొంటాము అని స్టేట్మెంట్ ఇవ్వగానే పాకిస్తాన్లో ఏం చెప్పారు, అయిపోయింది అసలు భారతదేశం ఎయిర్ ఫోర్స్ మా ముందర ఎందుకు పనికిరాదు, ఈ రఫైల్ గిఫైల్ అన్ని 4.5 జనరేషన్ మేము ఈజీ కొట్టిపడేస్తామని వాళ్ళు. మన దగ్గర అనలిస్ట్స్ మీరు ఆమ్కా ఇవన్నీ కూడా తిప్పి కొడితే 5th జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళేమో 6th జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎకో సిస్టమ్ ఒక్కసారి కదిలింది కదా. ఇప్పుడు వాళ్ళు F-35 ఆఫర్ ఇవ్వంగానే అదే సిస్టమ్ ఎందుకు విరిచిపడుతున్నారు? అంటే వాళ్ళు నెరేటివ్ సెట్ చేద్దాం అనుకుంటే మోదీ గారు వెళ్ళిన ఒక్క పర్యటనతో దాన్ని కౌంటర్ చేసేస్తారు.